నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లొంక రామలింగేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నపూజ, రుద్రాభిషేకం చేపట్టారు. అర్ధపోష కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారికి పాదాలపై అర్ధపాశం పోయడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. సిరికొండ, దర్పల్లి, బీంగల్ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని భక్తులు ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ సోమవారం అర్ధపాశ కార్యక్రమం శుభప్రదమని అర్చకులు పేర్కొన్నారు. नमस्ते विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय मृगाख्य कालाय कालाख्य रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय इन्नो यज्ञानवदाम एकादशमे चतुर्थमे पंचदशमे सप्तदशमे एकादशतमे त्रयोदशतमे त्रयोदशतमे पंचदशतमे नवदशतमे एकविंशतितमे त्रयोविंशतितमे पंचविंशतितमे नवविंशतितमे एकत्रिंशतितमे षोडशतमे द्वादशतमे विंशतितमे चत्वारिंशतितमे चतुर्वारिंशतितमे द्वादशप्रथमच्च बीजच्चतुर्थमो धाचा इडादे बहुत विज्ञाने तद्वं मातृमामा एकंशे मत मनुष्य मत धनिष्य मत वदिष्यामि దేవుడికి అలంకార నైవేద్యం అయిపోతే అలంకరణ అయ్యింది. ఇగో ఇక్కడ దండ ఉన్నది. అమ్మాయి దేవుని వెళ్తావా? అదే అదే వస్తుంది. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ లొంకారామలింగేశ్వర స్వామి ఉపదేవాలయంలో ఈరోజు స్వామివారికి తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈరోజు స్వామివారిని పల్లకి సేవలో లొంకారామలింగేశ్వర స్వామి శ్రీ పర్వతవర్ణి సహిత లొంకారామలింగేశ్వర స్వామి లొంకలో వరదపాశ కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఈ తొలి సోమవారం నాగుల పంచమి రావడం వలన విశేషంగా పూజా అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి అన్ని విధాలుగా అభిషేకాలు, అన్న పూజ, వరద పాయసం కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ కార్యక్రమంలో జరుగుతుంది. రామస్వామి సన్నిధిలో వరద పాయసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు మంచిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చేస్తాం. అనాదిగా ఆచారం. ఈ సంవత్సరం కూడా మేము సంపూర్ణంగా పూర్తి చేసినాం. దాతలకు పూర్తి సహకరించారు. ప్లస్ విలేజ్ కమిటీ, ఆలయ కమిటీ, ప్రజలందరూ సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించినాం. భక్తులకు అధిక సంఖ్యలో వచ్చారు. అందరు దర్శనం చేసుకున్నారు. భక్తులు దాతలు చేసిన సహాయంతో అన్నసత్రం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి మా విలేజ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ఆలయానికి వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదాలు కూడా ప్రతి ఒక్కరికి ఉండి అందరు కూడా చాలా కోరుతున్నాం. సాంబ సదాశివాయ నమ, శ్రీ లుంకా రామలింగేశ్వరాయ నమ. ఈరోజు సమస్త భక్తులకు ముఖ్య ఆ యొక్క స్వామివారి యొక్క శ్రావణ మాసం సందర్భంగా ఈ యొక్క శ్రావణ మాసం ప్రతి సంవత్సరం ఇది దర్పల్లి, సిరికొండ, భీమ్గల్ ఇతర ప్రాంతాల్లోని 3-4 మండలాల్లో ఏం చేస్తారంటే వరద పాశం అంటే ఆయా వర్షాని కోసం చక్కటి పరమాత్ముడు వరుణునికి అంత అభిషేకమైనాక నైవేద్యం ఇచ్చి ఆ రాముడి పాదికల మీద ఆ వరదాన్ని పాశంతో పోసి సమస్త భక్తులు ప్రసాదంగా స్వీకరించి స్వామివారికి వేడుకోవడం, అంటే వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలుగా రావాలని ఆ పరమాత్మ వరుణునికి శివునికి వేడుకోవడం ప్రతి శ్రావణ మాసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము లుంకా రామలింగేశ్వర స్వామి దేవతా స్థానంలో. మరియు అంతేకాకుండా ఉదయము లవన్యాసపూర్వక రుద్రాభిషేకము, అన్నపూజ, ఆంజనేయ స్వామికి ఆకుల అర్చనతో పాటు
అందరూ బ్రాహ్మణ సుహాసిని బంధుమిత్రులతో సైతం 4-5 మండలాలు సిరికొండ, దర్పల్లి, భీమ్గల్ ఇతరత్ర గ్రామాలతో చక్కటి ఈ యొక్క వరదపాశ కార్యక్రమాన్ని నిర్వహించినాము. సమస్త భక్తులకు శుభం భూయాత్. శ్రీ సాంబ సదాశివ లొంకా రామలింగేశ్వర స్వామి